తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ గాయపడ్డారు. కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూర్లోని చిరుతల రామాయణ కార్యక్రమానికి గంగుల కమలాకర్ హాజరయ్యారు. చాలా మంది ఒకేసారి స్టేజ్ పైకి వెళ్లడంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గంగుల కాలికి గాయమైంది. కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం గంగుల తన నివాసానికి చేరుకున్నారు. మొత్తంగా ఓ కార్యక్రమానికి హాజరైన గంగుల కమలాకర్కు కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? బలరాం, ఈ రోజు ఉదయం నుంచి కూడా మంత్రి గంగుల కమలాకర్ బిజీగా తన షెడ్యూల్ కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే వరి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవానికి సంబంధించి రూరల్ మండలం మొక్తూపూర్ అలాగే చెర్లమూత్కూర్ రెండు గ్రామాల్లో కూడా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ తర్వాత అక్కడ నుంచి అనుకోకుండా గ్రామస్తులు రిక్వెస్ట్ చేసిన పిల్లలు అక్కడ ఉన్న చిరుతల రామాన్యం కార్యక్రమానికి అది చేరుకోవడం జరిగింది. ఆ చిరుతల రామాన్యం జరుగుతున్నప్పుడు మంత్రి గంగుల స్టేజ్ పైకి ఎక్కడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అతనితో పాటు పెద్ద ఎత్తున స్టేజ్ పైకి పోవడంతో ఒక్కసారిగా స్టేజ్ అక్కడ ఉన్న వెయిట్ ను టాలరేట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ మోతాదు మించిన మంది స్టేజ్ పైకి వెళ్ళేసరికి ఒక్కసారిగా కుప్పకూలింది. అది ఈ క్రమంలోనే స్టేజ్ పై కింద పడిన మంత్రి గంగులతో పాటు మరో ఇద్దరు ప్రజాప్రతినిధులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఒక రకంగా చూసుకుంటే ఆ మంత్రి గంగులకు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి ఆ కాలు పెరిగినట్టుగా డాక్టర్ చెప్తున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రి తరలించి అక్కడ కాలికి స్క్రేప్ బ్యాండేజ్ వేసి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినట్టు తప్ప తన నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే మంత్రి నడుస్తున్న క్రమాన్ని మనం విజువల్లో చూడొచ్చు. కొంత కాలుకు గాయమైనట్టు ఆ పరిస్థితి నొప్పి వస్తున్నట్టుగానే ఆయన బయటకు ఎక్స్ప్రెషన్ పెడుతున్న పరిస్థితి. మొదలుగా ఈ రోజు ఇంకా చాలా కార్యక్రమాలు మంత్రి కొనసాగించేది ఉండే. అయితే ఈ అనుకోకుండా జరిగిన ఈ యొక్క ప్రమాదం వల్ల ఆయన ఇంటికి పోవడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మధుకర్.